నమస్తే, వెల్కమ్ టు తేజస్వి మీడియా. మీర్పేట్ మాధవి హత్య కేసులో ఒక కీలక ఘట్టం అయితే చోటు చేసుకుందని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. దీంట్లో అనేక రకాలైనటువంటి ట్విస్ట్లు అయితే బయటపడతా ఉన్నాయని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. సో ఎవరి ఈ మాధవి అని చెప్పేసి మీరు అనుకుంటే, గత 9 నెలల క్రితం 10 నెలల క్రితం ఒక విషయం అనేది సోషల్ మీడియాని ఊపేసిందని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం, కలిచివేసిందని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. సో తన భార్యని అతి దారుణంగా నరికి కుక్కర్లో ఉడికించి మరి అతి దారుణంగా హతమార్చినటువంటి గురుమూర్తి కేసుకి సంబంధించి వల్ల మనం మాట్లాడుకోవాలా. దీంట్లో కీలకమైనటువంటి విషయాలు అయితే బయటపడ్డాయి. దీంట్లో సైంటిఫిక్ రీజన్స్ తో ప్రతిదీ కూడా బయట పెట్టారు పోలీస్ అధికారులు అని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. అసలు విషయం గురించి మనం మాట్లాడుకుంటే, నగరానికి సంబంధించినటువంటి ఏదైతే మీర్పేట్ కి సంబంధించినటువంటి మాధవి హత్య కేసులో సంచలన విషయాలు బయటకు వచ్చాయని చెప్పేసి మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో నగరాన్ని వణికించినటువంటి మీర్పేట్ మాధవి హత్య కేసు కీలక మలుపు చోటు చేసుకుందని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. సో ఈ మలుపులో చాలా రకాలైనటువంటి విషయాలు కూడా బయటకు వచ్చినాయి. సో పోలీసులు చెప్పినటువంటి వివరాల ప్రకారం అక్రమ సంబంధంపై భర్తతో మాధవి పలుమార్లు కూడా పంచాయతీ పెట్టింది. ఆ పంచాయతీలో గురుమూర్తి చాలా సార్లు కూడా డ్యామేజ్ అయ్యాడు అని చెప్పేసి అనుకున్న తర్వాత ఏ రకంగానైనా మాధవిని అతి దారుణంగా కొట్టి చంపేయాలా, లేకపోతే కుక్కర్లో ఉడికించి చంపేసినటువంటి ఘటన ఆ రోజుల్లో చాలా చర్చనీయాంశం మారిందని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉన్నాం. సో ఎవరైతే గురుమూర్తి ఎవరైతే ఉన్నారో తిను అక్రమ సంబంధం పెట్టుకుంటున్నాడు అని చెప్పేసి మాధవి తన ఇరు కుటుంబ సభ్యులకైతే చెప్పి పంచాయతీ అయితే పలుసార్లు పెట్టించింది. సో ఈ విషయం పైన తట్టుకోలేక ఈ అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నటువంటి మాధవిని అతి దారుణంగా నరికి దాంట్లో ఏవైతే పార్ట్స్ ఏవైతే ఉన్నాయో కుక్కర్ లో ఉడికించి మరి పూర్తిగా కనిపించకుండా చేశాడు అని చెప్పేసి కూడా మనం మాట్లాడినాము. సో దీంట్లో ఈ పంచాయతీ జరిగినటువంటి విషయం గురించి చాలా సార్లు తను ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. సో ఆయన తీరు మార్చుకొని గురుమూర్తి నమ్మించి ఇంటికి తీసుకొని వచ్చి అక్రమ సంబంధానికి మాధవి అడ్డు వస్తుందని చెప్పేసి చంపి కుక్కర్ లో ఉడకబెట్టినట్లు సైంటిఫిక్ ఆధారాలతో క్లూస్ టీమ్స్ తో కలిసి పోలీసులు కోర్టు ముందు అయితే హాజరుపరిచారు అని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. అంటే అప్పుడు ఈ విషయం గురించి అయితే చాలా మందికి తెలీదు. ఎందుకంటే గురుమూర్తి ఎందుకు చంపాడు అనే దాని గురించి చాలా న్యూస్ ఛానల్స్ కావచ్చు, దాంతో పాటు పత్రికల్లో అనేక రకాలైనటువంటి న్యూస్లు మనం చూసినాం. కాకపోతే గురుమూర్తికి మాధవి హట్టు వస్తుందని చెప్పేసి చాలా లేట్ అయింది ఈ తెలవడానికి. అంటే దీంట్లో ఈ ఇన్వెస్టిగేషన్ లో ఏమేం జరిగింది, ఇన్వెస్టిగేషన్ లో వచ్చినటువంటి విషయాలను అయితే పోలీస్ అధికారులు వెల్లడించిన పరిస్థితి ఉంది. సో అక్రమ సంబంధానికి కేవలం అక్రమ సంబంధానికి అడ్డు వస్తుందనే చెప్పేసి బంగారం లాంటి తన భార్యని అతి దారుణంగా నరికి కుక్కర్లో ఉడకబెట్టి అతి దారుణంగా చంపేశాడు అని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. సో ఏదేమైనప్పటికీ గురుమూర్తికి మాత్రం శిక్ష మాత్రం చాలా దారుణంగా పడే అవకాశం ఉందని చెప్పేసి కూడా మనకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే వస్తా ఉంది. మరి ఏ రకంగా ఎలాంటి శిక్షలు దానిపైన వేసే అవకాశం ఉంటది అనే దాని గురించి మనము వేచి చూడాల్సిన అవసరం ఎంత ఉంది. సో ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ.